పశ్చిమ బెంగాల్ పోలింగ్ ముగిసింది. ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది. సాయంత్రం 5 వరకు రికార్డు స్థాయిలో 90% పోలింగ్ నమోదైంది. తొలి విడత పోలింగ్ 91% నమోదైతే రెండో విడత కూడా 90% దాటుతోంది. 2021లో బెంగాల్లో నమోదైన పోలింగ్ శాతం 82.13. ఈసారి గత ఎన్నికల పోలింగ్ శాతం రికార్డు బద్దలైంది. మే 4న బెంగాల్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే మధ్యాహ్నం టైంకంతా ఫలితం వెలువడుతుంది. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడనున్నాయి. అనేక సర్వే సంస్థలు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను రెడీ చేసుకున్నాయి. భారీ ఎత్తున జనం పోలింగ్ బూతులకు తరలి వస్తున్నారు. ఎండా వాన లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఓటింగ్ ఈ స్థాయిలో పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఓటు వేయకుంటే ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిస్తారన్న ప్రచారం కూడా జనాలను పోలింగ్ బూతులకు తరలి వెళ్లేలా చేసింది. అలాగే పెరిగిన ఓటింగ్ అధికార విపక్షాల్లో ఎవరికి వారే తమకు అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ సానుకూల ఓటే పోలింగ్ శాతం పెరగడానికి కారణమని టీఎంసీ వాదిస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఓటింగ్ శాతం పెరగడానికి కారణమని బీజేపీ చెబుతోంది. పెరిగిన ఓటింగ్ ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంచనాలపై చర్చ జరుగుతోంది. పెరిగిన ఓటింగ్ తమకు అనుకూలమంటూ టీఎంసీ కూటమి ఇటు ఎన్డీఏ కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎస్ఐఆర్ తర్వాత 1 కోటికి పైగా ఓట్లు తగ్గినా ఓటింగ్ మాత్రం భారీ ఎత్తున పెరిగింది. బెంగాల్ వ్యాప్తంగా రెండో విడతలోనూ అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే గత ఎన్నికల కంటే ఈసారి మాత్రం హింస తగ్గింది. భారీ ఎత్తున బలగాలను పోలీస్ కేంద్రాలకు పహారా కాశాయి. పశ్చిమ బెంగాల్ రెండో విడత పోలింగ్పై బీజేపీ మరో సంచలన ఆరోపణలు చేసింది. టీఎంసీకి అనుకూలంగా ఓట్లు వేయాలంటూ బెంగాల్ పోలీసులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆ పోలీస్ ఆఫీసర్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బెంగాల్లోని పలు నియోజకవర్గాల్లో ఈవీఎం ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. టేపింగ్ ఆరోపణలు కేసులు నమోదైన అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. బీజేపీ సింబల్ కనిపించకుండా టేప్ ఉన్న అన్ని బూతుల్లో మళ్లీ ఓటింగ్ చేపడతామని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ పోలింగ్ ముగిసింది. ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది. సాయంత్రం 5 వరకు రికార్డు స్థాయిలో 90% పోలింగ్ నమోదైంది. తొలి విడత పోలింగ్ 91% నమోదైతే రెండో విడత కూడా 90% దాటుతోంది. 2021లో బెంగాల్లో నమోదైన పోలింగ్ శాతం 82.13. ఈసారి గత ఎన్నికల పోలింగ్ శాతం రికార్డు బద్దలైంది. మే 4న బెంగాల్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే మధ్యాహ్నంకంతా ఫలితం వెలువడుతుంది. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడనున్నాయి. అనేక సర్వే సంస్థలు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను రెడీ చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ పోలింగ్ ముగిసింది. ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంది. సాయంత్రం 5 వరకు రికార్డు స్థాయిలో 90% పోలింగ్ నమోదైంది. తొలి విడత పోలింగ్ 91% నమోదైతే రెండో విడత పోలింగ్ కూడా 90% దాటుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, చాలా అనూహ్యమైన రీతిలో రెండవ విడత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పశ్చిమ బెంగాల్లో దాదాపు 90% ఇప్పటి వరకు నమోదైంది. 93% కూడా మించిపోయేందుకు అవకాశం ఉన్నట్టుగా అంచనా వేసుకునేందుకు ఆస్కారం ఉంది. ప్రధానంగా 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం మాత్రం 89.99, అంటే సుమారు 90% ఓటింగ్ శాతం నమోదైంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో 142 అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ చాలా బలీయమైనటువంటి పార్టీగా ఆవిర్భవించింది. ఆ మేరకు పూర్తి స్థాయిలో వేళ్లునుకుపోయింది.
గతంలో కూడా 122 స్థానాల్లో గెలిచి మూడోసారి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇదే దోహదం చేసింది. ఈ 142 స్థానాల్లో ఎవరైతే గెలిచేందుకు అవకాశం ఉందో, ఎవరికైతే ఎక్కువ పైచేయి ఉంటుందో వారే ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారం ఉంది అన్నట్టుగా అంచనా ఉంది. ప్రధానంగా 2 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల యొక్క ఓటింగ్ శాతాన్ని చూసినట్లయితే అనూహ్యంగా దాదాపు 10 నుంచి 11% వరకు ఓటింగ్ శాతం పెరిగింది. 2021 గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 80%, 80.2% ఓటింగ్ శాతం నమోదు కాగా ఈసారి 10% అధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. దీనికి ప్రధాన కారణం బీజేపీ పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో ఓటర్లను కదిలించే విషయంలో ఒక పెద్ద వ్యూహాన్ని రచించింది. ఆ మేరకు ఎక్కడెక్కడైతే మద్దతుదారులు ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో గాలించి వెతికి పట్టుకుని వారందరూ కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చేసింది. దీన్ని అధిగమించేందుకు ఇతర పార్టీలు కూడా, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ప్రధానమైనటువంటి పోటీగా ఉన్నటువంటి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధికార పార్టీ. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో పెద్ద ఎత్తున ఓటర్లను ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చేయడంతోనే ఈ 10% పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఆ మేరకు గతంలో 38% బీజేపీ ఓటింగ్ శాతం దక్కించుకోగా 48%తో అధిక స్థానాలు సంపాదించి ఆ మేరకు ఓటు గెలిచి ఆ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ 10% ఇప్పుడు పెరిగినటువంటి ఈ 10%తో పోల్చుకున్నట్టయితే బీజేపీ పెద్ద ఎత్తున గట్టిగా తృణమూల్ కాంగ్రెస్కు పోటీ ఇచ్చింది అన్న ఒక అంచనా కూడా ఉంది. కాబట్టి ఏ కారణాలతో ఈ రకంగా పశ్చిమ బెంగాల్ 2వ విడతలో, అదేవిధంగా తొలి విడతలో కూడా దాదాపు 93% పైగానే ఓటింగ్ శాతం నమోదైంది. కాబట్టి 2వ విడతలో కూడా దాదాపు అంతే మేరకు ఓటింగ్ శాతం నమోదైందుకు ఆస్కారం ఉంది. కాబట్టి దీనికి కారణాలు ఏంటన్నది అంటే వాస్తవానికి అనేకటువంటి రీజన్స్ ఉన్నాయి, అనేకటువంటి కారణాలు ఉన్నాయి. ఒరిస్సాలో పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అదేవిధంగా ఒరిస్సా యొక్క రూపురేఖలే మారిపోతున్నాయి అన్న ఒక అభిప్రాయం కూడా పశ్చిమ బెంగాల్ ప్రజల్లో చాలా బలీయంగా విస్తృతంగా ప్రచారం జరిగినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి దీని ప్రభావం కూడా ఉండేందుకు ఆస్కారం ఉంది. అదేవిధంగా అనేక పొట్టకుటి కోసం, అదేవిధంగా జీవనోపాధి కోసం అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాల్లోకి వెళ్ళినటువంటి పశ్చిమ బెంగాల్ ఓటర్లంతా కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా అధికార బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా పెద్ద ఎత్తున రైళ్లను ఏర్పాటు చేసి ఆ మేరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి గుజరాత్ నుంచి కూడా ఓటర్లు తీసుకొచ్చి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చేసింది అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్యానికి ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొని ఆ మేరకు తమ ఓటుకును వినియోగించుకున్నది ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేసేందుకు ఆస్కారం ఉంది. తమ ప్రభుత్వాన్ని తామే ఎన్నుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఇలా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం అనేది కూడా ఒక శుభపరిణామంగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ 142 స్థానాల్లో ఎవరైతే అత్యధిక స్థానాలు గెలిచేందుకు ఆస్కారం ఉంటుందో వారే మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారం ఉంది. అనేక ఎగ్జిట్ ఫలితాలు మరికొద్దిసేపట్లో రాబోతున్నాయి. సరిగ్గా 6:30 అనేక మీడియా సంస్థలు చేసినటువంటి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ రకంగా ఉంటాయన్నది, ఒక ఓటింగ్ సరళి ఏ రకంగా ఉన్నది ఒక అంచనా వేసుకునేందుకు ఆస్కారం ఉంది. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలే ఖచ్చితంగా నిజమైనటువంటి వాస్తవమైనటువంటి ఫలితాలు కూడా రిఫ్లెక్ట్ అవుతాయి, ప్రతిబింబిస్తాయని చెప్పడానికి ఆస్కారం లేదు. కానీ మొత్తానికి ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది దేశ ప్రజలంతా కూడా ఆకర్షించింది. ఎందుకంటే ముఖ్యంగా 2 అసెంబ్లీ ఎన్నికలు, ఒకటి తమిళనాడు, రెండోది పశ్చిమ బెంగాల్. ఈ 2 రాష్ట్రాల్లో ఏ రకంగా 10% ఓటింగ్ శాతం పెరగడంతో ఇది ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు, ప్రజలు ఏ రకంగా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నది స్పష్టం కాబోతుంది. అది వచ్చే సోమవారం తేటతెల్లం కాబోతుంది. ఏమైనప్పటికీ కూడా ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూచాయిగా ఓటింగ్ సరళి ఏ రకంగా ఉంది, ఈ ఓటింగ్ ప్రక్రియలో ఈ ఓటర్లు ఏ రకంగా ఏని ఆశించి ఏ రకంగా ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నది అనేక అంచనాలు, అవన్నీ కూడా అభిప్రాయాలు, అధ్యయనాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఒక అవగాహన కల్పించేందుకు మాత్రం ఆస్కారం ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో 4వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్ చరిత్ర మరొకసారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరొకసారి చరిత్రను సృష్టించబోతున్నారా, బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చి చరిత్రను సృష్టించబోతుందా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది సోమవారం వరకు. ప్రస్తుతం మాత్రం అంచనాలు, అదేకంటే రాజకీయ విశ్లేషణలతోనే మనం ఒక అభిప్రాయానికి వచ్చేందుకు ఆస్కారం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.